సింహ రాశి ప్రేక్షకులకు స్వాగతం. మకా నక్షత్రం 4 పాదాలు, పూర్వ పాల్గుడి నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా పాల్గుడి నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రం 1వ పాదం సింహ రాశి కింద వస్తుంది. శ్రీ పరాభవ సంవత్సరంలో సింహ రాశి వాళ్ళకి శని సంవత్సరం మొత్తం కూడా ఆయన మీన రాశిలోనే అంటే మీ జన్మరాశి నుంచి అష్టమ స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటారు. శని రాశి మార్పు ఉండదు. ఇక రాహు కేతు ఇద్దరు కూడా ఈ సంవత్సరం చివరి వరకు అంటే డిసెంబర్ 5వ తేదీ వరకు రాహు కేతు రాశి మార్పు కూడా ఉండదు. కేతు మీ జన్మరాశిలోనే, రాహు సప్తమ స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటారు. డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి అంటే మీ జన్మరాశి నుంచి 6వ స్థానంలోకి, కేతు కర్కాటక రాశిలోకి అంటే మీ జన్మరాశి నుంచి 12వ స్థానంలోకి సంచారాన్ని ప్రారంభం చేస్తారు. ఇక గురువు గారు జూన్ 1వ తేదీ వరకు ఆయన మిథునంలోనే సంచారం చేస్తూ ఉంటారు. పునర్వసు నక్షత్రంలో జూన్ 1వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం చేసి అక్టోబర్ 31వ తేదీ మీ జన్మరాశిలోకి అంటే మకా నక్షత్రంలోకి సంచారాన్ని ప్రారంభించబోతున్నారు. అక్కడ మళ్ళీ సింహరాశిలో ఒక మాసం ఉండి మళ్ళీ వక్రించి మళ్ళీ నిదానంగా వెనక్కి వెళ్తారు. ఈ గ్రహ సంచార రీత్యా సింహ రాశి ప్రేక్షకులకి ఒక చిన్న ముఖ్యమైన గమనిక అండి. మనం గోచారం ద్వారా గురుబలము, శని బలము, రాహుకేతు బలాలు అలానే ఆదాయ వ్యయ ఫలాలని మనం చెప్పుకుంటున్నాం. ఒక రాశికి ఈ సంవత్సరం గురుబలం ఉంటే వచ్చే సంవత్సరం గురుబలం ఉండదు. అలానే కొంతమంది మాకు ఏళ్ళనాటి శని అయిపోయిందని చెప్తున్నారు, అష్టమ శని అయిపోయిందని చెప్తున్నారు, లేదా పంచమ శని అయిపోయిందని చెప్తున్నారు, అయినా మాకు మంచి జరగట్లేదు అని చెప్తూ ఉంటారు. గోచారంలో ఉంటున్న గురుబలము, శని బలములనే మన జీవిత కాలమంతా నడవదు. గోచారంలో ఉంటున్న గురుబలము, శని బలము తాత్కాలికము. మన వైయక్తిక జన్మ జాతకంలో మంచి యోగకారక గ్రహాల దశాభుక్తులు ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు మన జీవితం కాలం మంచిగానే జరుగుతూ ఉంటుంది, సాఫీగా సాగుతూ ఉంటుంది. అప్పుడు గురుబలం అదే సమయంలో గురుబలం వస్తే రెట్టింపు ఫలితాలని మనం అనుభవిస్తాం. అదే మనకి మన జాతక రీత్యా చెడు గ్రహాల లేదా పాప గ్రహాల దశాభుక్తులు జరుగుతుంటే, గ్రహాలలో చెడు మంచి ఉండరండి. మన కర్మానుసారంగా మనం చేసుకున్న కర్మానుసారంగా మనం ఏ టైంలో పుట్టి ఉంటామో అక్కడ ఆ గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ ద్వారా చెడు గ్రహాలు, పాపగ్రహాలు, యోగకారకులు ఇట్లాంటివి పాపగ్రహాల దశాభుక్తి జరుగుతూ ఉన్నప్పుడు మన జీవితం అంతా కొంచెం కష్టంతో వెళ్తూ ఉంటుంది. ఆ సమయంలో కనుక గురుబలం వస్తే కాస్త ఆ సమయం గురుబలం ఎన్ని రోజులు ఉంటుందో ఆ సమయం మాత్రమే ఊపిరి పీల్చుకుంటాము. అంటే ఎండాకాలంలో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది. ఆ సమయానికి మాత్రమే కొంచెం చల్లగా అవుతుంది. సో అది అండి. సో గోచారంలో ఉంటున్న గురుబలము, శని బలము మేజర్గా డిసైడ్ చేసుకోకండి. గోచారం ద్వారా విపరీత రాజయోగాలు, గజకేసరి యోగము, అలానే బుధాదిత్య యోగము ఇట్లాంటివి గోచారంలో వర్తించవు. గజకేసరి యోగం 100కి అంటే 100 మందికి ఒకరికి మాత్రమే గజకేసరి యోగం ఉంటుంది. 90 అంటే 99 పీపుల్స్కి ఉండదు. ఇంకా అంటే తర్వాత శుక్ర మహాదశ కూడా 100 మందిలో 20 మందికి మాత్రమే 20% మాత్రమే మంచి ఫలితాలని, శుభ ఫలితాలను ఇస్తుంది. ఇంకా 80% మందికి శుక్ర మహాదశ కూడా యోగించదు. మీకే అది అర్థం అవ్వాలి. ఇక సింహ రాశి వాళ్ళకి ఈ శ్రీ పరాభవ సంవత్సరంలో ముఖ్యంగా జన్మంలో కేతువు, సప్తమ స్థానంలో రాహు, అష్టమ స్థానంలో శని అంటే శని బలం లేదు, రాహు బలం లేదు, కేతు బలం లేదు. ఇలాంటి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే గ్రహాల ఒక ఇబ్బంది పెడుతున్న సమయంలోనూ కూడా ఈ సింహరాశి వాళ్ళని కాస్తలో కాస్త రక్షిస్తున్నది లాభస్థానంలో ఉంటున్న గురువు. సో జూన్ 1వ తేదీ వరకు మాత్రమే సింహరాశి వాళ్ళకి గురుబలం అనేది ఉంటుంది. చూడండి, లాభస్థానంలో సంచారం చేస్తూ గురువు గారు ఒక దృష్టి పంచమ స్థానం మీద అంటే మీ రాశి నుంచి, మీ జన్మరాశి నుంచి పంచమ స్థానం ఏది ధనుసు రాశి. సో ఆయన క్షేత్రాన్ని, ఆయన రాశిని ఆయన చూసుకుంటున్నాడు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు రాకుండా కాస్తలో కాస్త ఉన్న దాంట్లో సాగిపోతూ ఉంది. ఒక పక్క మీకు మ్యారేజ్ లైఫ్లో కొన్ని ఒత్తిడులు ఉన్నప్పటికీ, ఈ ఒక మెయిన్ వృత్తిలో జాబ్లో ఒత్తిడులు ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని రక్షిస్తున్నదే ఈ ఒక గురుబలము. జూన్ 1వ తేదీ వరకు సంపూర్ణమైన గురుబలం అనేది కాస్త మిమ్మల్ని పాజిటివ్ వైపు నడిపిస్తూ ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా వాటిని అధిగమించి మీరు ముందుకు సాగుతారు. ఆర్థిక విషయాలలో, సంతానం విషయంలో,
మీ పేరుకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా, పేరు ప్రఖ్యాతలకు ఇబ్బంది రాకుండా, కొత్త మిత్రులని పరిచయం చేసుకోవడము, లేదా పాత మిత్రుల్ని కలుసుకోవడము, ఇలాంటి మంచి శుభ ఫలితాలు మీరు పొందుకోవడము మెయిన్ గురువు గారి నుంచే. జూన్ 1వ తేదీ నుంచి గురువు 12వ స్థానంలోకి ప్రవేశిస్తారు. శని అష్టమ స్థానంలో సంచారం చేస్తూ దశమ దృష్టితో మీ పంచమాన్ని చూస్తూ ఉంటాడు. ఇన్ని రోజులు గురు దృష్టి ఉంది, మిమ్మల్ని సేవ్ చేశారు. గురువు ఎప్పుడైతే వ్యయస్థానంలోకి వచ్చేస్తారో అప్పటి నుంచి శని దృష్టి మాత్రమే పంచమ స్థానం మీద పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండడం చాలా మంచిది. షేర్ మార్కెట్లో కొంతమంది జూజాడము, బెట్టింగ్లు కట్టి నష్టపోయే సూచనలు కూడా ఉంటాయి. పంచమ స్థానం అంటే కర్మ. అక్కడ పంచమ స్థానం మీద కర్మకారకుడు శని యొక్క దృష్టి ఉంటుంది. కాబట్టి పూర్వ పుణ్య స్థానానికి కర్మకారకుడు శని దృష్టి ఉండడం అనేది అంత మంచిది కాదు. మన ఆలోచన విధానాలు మారుస్తాయి. అంటే డబ్బు వస్తుందిలే, ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బు వచ్చేస్తుందిలే అనే ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళి డబ్బు నష్టపోయే సూచనలు ఉంటాయి. మీ పేరుకి ఏదైనా పేరు ప్రఖ్యాతులకి ఏదైనా మచ్చ లాంటిది రావడము, భార్యాభర్తల మధ్య విభేదాలు, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, అలానే ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ఇన్కమ్ తక్కువ, ఖర్చులు ఎక్కువగా అన్నట్టుగా ఉంటుంది. కోర్టు విషయాల్లో కూడా కాస్త ఇబ్బందులు, ఒత్తిడికి గురి అవ్వడము, కొంతమందికి సర్జరీ లాంటివి జరగడం లాంటిది కూడా ఈ సంవత్సరం చూడవచ్చు. అంటే 12వ స్థానంలో గురువు రాగానే శని దృష్టి పంచమ స్థానం మీద పడుతుంది. పంచమ స్థానం అంటే మనం చేసే వృత్తి వ్యాపారంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోగలుగుతామా, మన ఇన్వెస్ట్మెంట్ చేసిన ఆ డబ్బు మనకి బాగా వస్తుందా లాభము, తర్వాత ప్రేమికులు ఈ విషయంలో కూడా పంచమ స్థానం నుంచి చూస్తాం. సంతానము, వీటిలో అన్నిటికీ కూడా ఆటంకాలు, ఇబ్బందులు కలిగిస్తుంది శని ఒక దృష్టి. సో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్, మేజర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయకుండా కాస్త ఉన్న దాంట్లో మీరు ముందుకు సాగడానికి మాత్రమే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. లేదంటే ఇబ్బందికి గురయ్యే సూచనలు ఉంటాయి. మెయిన్ ఆరోగ్యరీత్యా డిస్టర్బెన్సెస్, అపవాదాలు, భార్యాభర్తల మధ్య కాస్త ఇబ్బందులు ఉంటాయి. కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగితే చాలా మంచిది. ఈ సింహరాశిలో పుట్టిన మఖ నక్షత్ర జాతకులకు గురు శని సంచారం ఈ సంవత్సరం ఏ సమయంలో కాస్త అనుకూలిస్తుందో చూద్దాం. ఈ మఖ నక్షత్ర జాతకులకి గురు సంచారము ఈవెన్ మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 1వ తేదీ వరకు లాభస్థానంలో సంచారం చేసినప్పటికీ ఈ మఖ నక్షత్ర జాతకులకు పెద్దగా లాభాలు కానీ పెద్దగా మార్పులు అయితే ఉండవు. జూన్ 18వ తేదీ తర్వాత మఖ నక్షత్ర జాతకులకు గురు సంచారం కాస్త అనుకూలిస్తుంది. ఈవెన్ 12వ స్థానంలో సంచారం చేసినప్పటికీ కూడా ఈ ఒక మఖ నక్షత్ర జాతకులకు అనుకూలిస్తుంది. జూన్ 18వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఈ మఖ నక్షత్ర జాతకులకు శని సంచారం వలన ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అంటే ఈ సంవత్సరం అంత పెద్దగా డ్యామేజ్ అయితే జరగదు. పుబ్బా నక్షత్ర జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే ఈ మార్చ్, ఏప్రిల్, మే, జూన్, ఈ జూన్ సమయం అంతా కూడా మార్చి నుంచి లాభస్థానంలో ఏదైతే గురు సంచారం జరుగుతుందో ఇది చాలా బాగుంటుంది పుబ్బా నక్షత్ర జాతకులకు. మళ్ళీ ఎప్పుడు బాగుంటుంది? ఆగస్టు మాసంలో 19వ తేదీ తర్వాత కాస్త బాగుంటుంది. పుబ్బా నక్షత్ర జాతకులకు శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? ముఖ్యంగా మే 17 దాటిన తర్వాత శని సంచారం కాస్త అనుకూలిస్తుంది. మే 17 వరకు బాగుండదు. ఉత్తరా నక్షత్రం 1వ పాద జాతకులకు ఈ గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? జూన్ 18వ తేదీ నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు మాత్రమే బాగుంటుంది. తర్వాత అక్టోబర్ 31వ తేదీ తర్వాత బాగుంటుంది. తర్వాత ఉత్తర పాల్గొనే నక్షత్రం జాతకులకు శని సంచారము మే 17 వరకు మాత్రమే బాగుంటుంది. సింహరాశిలో పుట్టిన ప్రతి నక్షత్రం వాళ్ళు కూడా ప్రతిరోజు మృత్యుంజయ మంత్రం చదువుకోవడము, వీరభద్ర దర్శనము, అలానే శివ సహస్రనామం చదువుకోవడము, మెయిన్ మృత్యుంజయ మంత్రం ఎంత చదువుకుంటారో మీకు అంత మంచిది. ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.